కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలు చెందినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా బీసీ బిడ్డ అయినటువంటి నన్ను అన్న నామా అన్న కానీ వెంకటవీరయ్య గారు మా మిత్రులు కానీ అజయ్ కుమార్ గారు అందరూ కలిసి కూడా ఖచ్చితంగా గుర్తు చేసి కేసీఆర్ గారు వెంట ఉండి ఇది 2 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాలను ముందే మాట ఇచ్చిన ప్రకారంగా ఇంతకు ముందే వెంకటవీరయ్య గారు విపులీకరించి చెప్పారు. అదే మాట కోసం ఓడిపోయి పార్టీ ఓటమి చెంది ఉన్న ఒక్క సీటు 100 మంది ప్రజాప్రతినిధులు ఖాళీగా ఉన్నా మనం ఖమ్మం జిల్లాలో ఏమీ రాకపోయినా మన కోసం మాట ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధికులు 10 ఏళ్ళు అప్రతిహతంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళమన్నట్టు మహానేత కేసీఆర్ గారికి హృదయపూర్వక శిరస్సు వంచి వందనాలు చేస్తూ నమస్కరిస్తున్నాను. ఇంతటి మంచి మహత్తర అవకాశాన్ని నాకు కల్పించారు. ఖాళీగా ఉండేది లేదు. నేను మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ ఒక మీటింగ్ ఉంది. కేసీఆర్ గారికి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల తరఫున పెద్ద ఎత్తున కృతజ్ఞత తెలియజేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్న మెయిన్ మహానాయకులు అందరూ కూడా వస్తున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ 4 గంటల తర్వాత ఆ మీటింగ్ మీరు కూడా అందరు రావాలని అందరినీ వేదిక మీద ఉన్న అందరందరినీ ముందున్న కార్యకర్తలందరూ కూడా ఆశీర్వదించడానికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే నామా అన్న గురించి చెప్పాలి. తెలంగాణ సాధనలో కూడా అహర్నిశలు కృషి చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి కూడా మొట్టమొదటి ఓటు తెలంగాణకి వేయించినటువంటి ఘనత నామగారిది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ప్రతి సెషన్కు పోయే ముందు, పార్లమెంట్ సెషన్ పోయే ముందు మా సభ్యులందరినీ పిలిచినప్పుడు ఒక పక్క కేశవరావు గారిని ఒక పక్క నామా నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టి దిశానిర్దేశం చేస్తుంటారు. ఈ పార్లమెంట్లో ఏం చేయాలి, ఈ సెషన్లో ఏం చేయాలని వారు విని మేమందరం చెప్పినప్పటికీ కూడా మా అందరికీ ఢిల్లీలో దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు అన్న చెప్పిన విధంగా మేము పోరాడుతూ తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ ఏవైనా సరే కొట్లాడే దిశగా గొంతు వినిపించారు. అన్న అప్రతిహతంగా మనం సపోర్ట్ చేయకుండా కూడా పోరాడినటువంటి ఘనత అన్నది నామా నాగేశ్వరరావు అన్నది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో 2014లో మనం ఒక్క సీటే ఇచ్చాం కేసీఆర్ గారికి, 18లో ఒక్క సీటే ఇచ్చారు కేసీఆర్ గారికి, ఇప్పుడు కూడా ఒకటే సీట్ ఇచ్చాం మనం కేసీఆర్ గారికి. కానీ ఆయన ఎప్పుడు కూడా ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. అందరం భక్తులమే. సత్యనారాయణ స్వామి గారికి ఆపదలు వచ్చినప్పుడు మొక్కుతూ ఉంటాం, అన్నీ అవి చేస్తాం ఇవి చేస్తామని. ఆపద అయిపోగానే మన కష్టాలు తీరంగానే దేవుణ్ణి మర్చిపోతాం. ఒక్కసారి 5 సంవత్సరాలు మర్చిపోయాం, రెండోసారి 5 సంవత్సరాలు మర్చిపోయాం, ఇప్పుడు మూడోసారి కూడా 5 సంవత్సరాలు మర్చిపోయాం. సార్కి బహుమానం ఇవ్వడం ప్రజలు కానీ మనం కానీ పార్టీ కానీ కార్యకర్తలం కానీ. ఆయన ఏం చేయలే. తెలంగాణ దేవుడే. నిజంగా తెలంగాణలో మన పాత్ర ప్రభుత్వాల్లో ఏమీ రాకపోయినప్పటికీ మన పాత్ర లేకపోయినా ఈ జిల్లాని ఏం తక్కువ చేయలే. మంత్రి పదవి ఇచ్చారు, అనేక నిధులు ఇచ్చారు. పక్కన ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఎట్లా చూసుకున్నారో అట్లా చూసుకున్నటువంటి కేసీఆర్ గారికి ఈసారి మనం ఖచ్చితంగా నామా నాగేశ్వరరావు అన్న గెలుపు ద్వారా అత్యధికంగా పెద్ద బహుమానం మనం కేసీఆర్ గారికి ఇవ్వాలి. ఇక్కడి నుంచే ఇదే తెలంగాణలో ఇదే ఖమ్మం జిల్లా నుంచే మనం నాంది పలకాలి. సమిష్టిగా ఉన్నాం, పోరాడుతున్నాం, నామాగాన్ని గెలిపించుకుంటున్నాం అని ఖచ్చితంగా కూడా మనం ప్రూవ్ చేసుకోవాల అవసరం మన ఖమ్మం కార్యకర్తల మీద, ప్రజల మీద, అందరి మీద కూడా ఉన్నది. ఏదైనా రుణపడి ఉన్నారంటే కేసీఆర్ గారు ఏమీ రుణపడి లేరు మన ఖమ్మం జిల్లాకు. ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రమే కేసీఆర్ గారికి రుణపడి ఉన్నాం. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి నిజం. ఈ రుణం మనం నామా అన్నగారి గెలుపు ద్వారానే తీర్చుకోవాలని మీ అందరికీ కూడా చేతులెత్తి రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇంకా టైం లేదు, భోజనాలు ఆగట్లేదు కాబట్టి సాయంత్రం మాట్లాడుకుందాం. బ్రహ్మాండంగా అందరం కష్టపడి నామాన్న గెలుపు కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా చేతులెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ చేతులు ఎత్తాలన్న అందరూ ఒక్కసారి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, నామా నాగేశ్వరరావు గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఆల్.